పుట్లగూడెం బల్లకట్టు కాడకు వచ్చామండి. బల్లకట్టు వేయట్లేదు, బండి అదన్నా ఒడ్డు మీద పెట్టాను. పడవలో నా దగ్గరికి వెళ్తున్నాను. ఇదిగోండి పడవ, వెళ్ళిపోతున్నాను. పక్కన పడవలో అదరికి పుట్లగూడెం అదరికి తెలంగాణ వైపు వెళ్ళిపోతున్నాను, అగ్గపేట వైపు. ఇదిగోండి అక్కడే డ్రైవరు నేను పడవ ఒకరినే మాట్లాడుతున్నాను. ఒక్కడికే వస్తున్నారు, వెళ్ళిపోతున్నాను. అది అదైనా కొండ మీదకి వెళ్ళాలండి. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద ఉంటారు జనం, అటు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, పడవలో ఒక్కడినే వెళ్తున్నాను. ఒక్కడనే వెళ్తున్నానండి. ఒక్కడనే కొండకి ఎలా ఉందా ఏందో చూద్దామని వెళ్ళిపోతున్నాను. ఊరే ఎన్నింటి దాకా ఉంటారు? సాయంత్రం పూట 5 దాకా ఉంటారా? 5 దాకా ఉంటారంట. ఎన్నింటి దాకా ఉంటావు? 5 దాకా ఉందాం అనుకుంటున్నా. ఉంటారు 5 దాకా. ఏమన్నా దొరుకుతున్నాయి బాసు ఇటు? మా ఊళ్ళో వచ్చారు, అదన్నీ కూర్చొని కొండ ఒకటి ముందే వేస్తున్నారు. ఇప్పుడు అదరికి వేస్తా ఉండరని వస్తున్నా. వాళ్ళ దగ్గర ఛార్జీలు కూడా లేవు. పొద్దునాలకు వద్దాం అనుకుని వస్తే ఇక్కడ అదన్నీ కూర్చొని ముందే వేస్తా లేకపోట్లా. తెచ్చిన ఫుడ్ మొత్తం ముందులో టచింగ్ పెట్టుకొని తింటున్నారు. వాటర్ బాటిల్ తీసుకొని తాగడానికన్నా ఉంటే ఇలా పడి బయలుదేరాక గట్టుకు వచ్చామండి దగ్గరికి. పైకి కొండెక్కాల, అదర్ నుంచి దగ్గరికి వచ్చేసాం. అదర్ ఆటో అక్కడ కనపడుతుంది చూడండి. గట్టుకు దగ్గరకు వచ్చేసాము. పొద్దున్నుంచి బల్లకట్టు వేయట్లేదనేప్పటికీ అదన్నీ ఆగిపోయారు వీళ్ళు. పడవలో ఉన్నాయని చెప్పినట్టు ఉదయాన్నే వచ్చేసేవాడిని.